ఈ మధ్య కాలంలో మాకు డబ్బుల సమస్య ఎక్కువగా ఉంటోంది. ఆర్థికంగా మేము ఎంతో కష్టాలు పడుతున్నాము అని చెప్పి ఇళ్లల్లోకి రకరకాల రాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఈ రాళ్ళేవో మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అని చెప్పేసి రకరకాల రంగు రాళ్ళని, జాతి రాళ్ళని కూడా పెట్టుకుంటున్నారు. ఈ రాళ్లలో ఒకటి పైరైట్ స్టోన్. పైరైట్ స్టోన్ ని ఇంగ్లీష్ లో ఫూల్స్ గోల్డ్ అని కూడా అంటుంటారు. అయితే ఈ పైరైట్ స్టోన్ పెట్టడం వల్ల ఏదో అదృష్టం కలిసి వస్తుందని, చాలా డబ్బులు విపరీతంగా అంటే డబ్బుల కనకవర్షం లాగా కురుస్తుంది అనే ఒక నమ్మకం కూడా చాలా మందిలో ఏర్పడుతుంది. ఎస్, వాస్తవమే. పైరైట్ ధనాన్ని ఆకర్షిస్తుంది. ధనం కంట అదృష్టాన్ని ఆకర్షిస్తుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అది ఎవరికి అలాంటి పరిస్థితిని కల్పిస్తుంది, అలాగే ఎవరు దీంతో లాభపడతారు అనే విషయం తెలుసుకోకుండా పెట్టినట్లయితే దానివల్ల మనకి ప్రయోజనం కంట అనర్థం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పైరైట్ స్టోన్ అనేటువంటిది మనము ఎక్కడ పెట్టాలి, ఏ ఇంట్లో అయితే వాస్తు దోషాలు పెద్దగా ఉండవు ఆ ఇంట్లో ఈ పైరైట్ స్టోన్ పెట్టడం వల్ల మనకి తెలుసో తెలియకో దాని వల్ల రకరకాల ఇబ్బందులు అనేటువంటివి రావటం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడైతే వాస్తు దోషాలు అనేటువంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటామో అలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఒక్కొక్కసారి మనకి అదృష్టము అనేటువంటిది కలిసి రాదు. అలాంటప్పుడు కొంచెం మనకి ఒక కిక్ స్టార్ట్ గా పనికొచ్చేందుకు మనం వాడతామే తప్ప ఈ పైరైట్ స్టోన్ ని అంతకు మించి ఏదో కనకవర్షాన్ని కురిపించేస్తుంది, లేదంటే దానివల్ల ఏదో అదృష్టం అనేటువంటిది మనకు వచ్చేస్తుంది, ఓవర్ నైట్ మనం రిచ్ అయిపోతాము అనేటువంటి భ్రమలో నుంచి దూరంగా ఉండండి. పైరైట్ స్టోన్ కి ఒకవేళ దాని నుంచి మీరు పరిణామాలు అంటే పాజిటివ్ పరిణామాలు మీరు తీసుకోవాలి అని అనుకున్నట్లయితే అది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, దాని ప్లేస్మెంట్ ఎలా పెట్టడం వల్ల అది మనకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనేది తెలుసుకోవాలి. అంతేకాని ఈ మధ్య కాలంలో యాంక్లెట్స్ అని, బ్రేస్లెట్లని, ఆఖరికొచ్చి దాంతో తాబేళ్లని కూడా తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అలా తెలిసి తెలియకుండా ఎప్పుడు పెట్టుకోకండి.